హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి ఆలు పూరి అండి. రోజు ఒకే రకం టిఫిన్‌లు చేసి మీకు బోర్ కొడుతుందా? అయితే ఈ ఆలు పూరీని చేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క బంగాళాదుంప ఉంటే చాలండి. ఈ ఆలు పూరీలైతే రెడీ అయిపోతాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఒకటి తినే చోట 4, 5 అయితే తినేస్తారు. రండి వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక ఉడకపెట్టిన బంగాళాదుంపని తీసుకున్నానండి. తీసుకొని సన్నగా కట్ చేసేసుకుందాము. మీరు మీడియం సైజు బంగాళాదుంపల్ని 2, 3 తీసుకున్నా సరే పర్వాలేదండి. తర్వాత స్మాష్ చేసేసుకుందాము. చాలా మెత్తగా అంటే మెత్తగా రావాలండి. అప్పుడే ఈ ఆలు పూరీలు బాగా పొంగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలా స్మాష్ చేసేసుకుందాము. చేసేసుకొని తర్వాత మనం చేత్తో బాగా నలుపుకుందామండి. పిండిలాగా అయిపోవాలి. చూడండి ఈ విధంగా రావాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను వాము వేసుకుందామండి. వాముకు బదులు మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. తర్వాత మిరపకాయల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము. రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందామండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసుకొని తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకుందాము. మైదా పిండిని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. నీళ్లు అస్సలు పోయకండి. బంగాళదుంపల్లో తేమ ఉంటుంది కాబట్టి వేయనవసరం లేదండి. తర్వాత చక్కగా చపాతీ పిండిలాగా ఇలా గట్టిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కొద్దిగా పొడి పిండిని చల్లుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే తీసేసుకొని చక్కగా చపాతీలాగా చేసేసుకుందామండి. చూడండి ఇలా చపాతీలాగా చేసేసుకోవాలి. మరీ మందంగా కాక పలచగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలండి. ఇలా పొడి పిండి చల్లుకుంటూ 2 పక్కల తిప్పుకుంటూ ఇలాగా పలసగా చపాతీలాగా చేసుకోవాలి. చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక మూత తీసుకొని పూరీలాగా ఇలా కట్ చేసేసుకుందామండి. చూడండి ఒక గిన్నె అయినా సరే తీసుకొని చేసుకోవచ్చు. చూడండి నేను చేసిన విధంగా ఇలా చేసుకోవాలండి. తర్వాత ఆ పిండిని కూడా అలాగే చపాతీలా చేసేసుకొని ఇలా కట్ చేసేసుకొని పూరీలాగా చేసేసుకుందాము. చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరి వేసుకుంటూ ఫ్రై చేసుకుందామండి. చూడండి ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్క కూడా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆలు పూరీలండి. ఆలు పూరి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎలా పొంగుతున్నాయో. ఎలాంటి కూరలోకైనా సరే చాలా బాగుంటాయండి. ఈ పూరీలన్నిటినీ ఇలాగే ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి ఆలు పూరి అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకే రకం టిఫిన్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి. బాయ్ బాయ్.